మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు అన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. సిఐ సుబ్బారాయుడు ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారని, ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రెడ్ బుక్ ను అమలు చేయడానికే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. మాజీ మహిళా మంత్రిపై జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కారులో ఉన్నాడేమో, ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా మడుగులొత్తే వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అట్లా ఉండాలని అన్నాను, కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని. ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను ఆమెను కూడా ఏదో ఇబ్రహీం ఆమె ప్రధాన అనుచరురాలైనట్టు దావుద్